రీజనల్ రింగ్ రోడ్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం భూసేకరణ వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై రోజువారీ సమీక్ష చేయాలన్న సీఎం భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు దక్షిణ భాగం ప్రతిపాదిత అలైన్మెంట్ లో మార్పులుంటే చేయాలన్నారు. భూసేకరణలో పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. భూసేకరణ ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం తనకివ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటి వరకు 14 మంది ఉద్యోగులు మృతి చెందారు. మరో 14 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘటనపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ఆరా తీశారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ పునాదులు లేస్తాయని హెచ్చరించారు. తెలంగాణ కోసం తాము ఎన్నో ఉద్యమాలు చేశామని అన్నారు. కేసీఆర్ లాగా దొంగ దీక్షలు చేయలేదని విమర్శించారు. జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు. తన స్నేహితుడి ఫామ్ హౌస్ ను తాను లీజ్ కి తీసుకున్నానని తెలిపాడు. ఆ ఫామ్ హౌస్ పై హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పారు. ఒకవేళ తన పేరు మీద ఏదైనా ఫామ్ హౌస్ ఉంటే తానే దగ్గరుండి కూల్చివేస్తానని పేర్కొన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కేటీఆర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో డ్రోన్ కెమెరా ఎగరవేసినందుకు ఎందుకు జైల్లో పెట్టారని ప్రశ్నించారు. అప్పుడు కేటీఆర్ కు చెందిన ఫామ్ హౌస్ అయినప్పుడు ఇప్పుడు ఎందుకు కాకుండా పోతుందని అన్నారు. ఆయన ఎంత సమర్థించుకోవాలని చూసినా తప్పేనని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయన నిందితుడిగా చేర్చి సీబీఐతో దర్యాప్తు చేయించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో పిటిషన్ వేశారు. దాన్ని పరిశీలించిన ధర్మాసనం ఆ పిటిషన్ను కొట్టివేసింది. రాజకీయ కక్ష సాధింపులకు కోర్టును వేదికగా చేయొద్దని జస్టిస్ సుందరేష్ మందలించారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. సీఎంగా ఉన్నప్పుడు జగన్ చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతోందని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. ప్రజల బాగోగులు గాలికి వదిలేసి ఆయనపై అభాండాలు వేస్తోందని ఆరోపించారు. 3.63 కోట్లతో ఎగ్ పఫ్లు తిన్నారని తప్పుడు పోస్టులు పెట్టారని, బాబుకు చిత్తశుద్ది ఉంటే లెక్కలన్నీ బయటపెట్టాలని సవాల్ విసిరారు. దుష్ప్రచారంపై కాదు, హామీల అమలుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రధాని మోడీ పోలాండ్ చేరుకున్నారు. పోలాండ్ రాజధాని వార్సాలో మోదీకి ఘన స్వాగతం లభించింది. 2 రోజుల పాటు అధికారిక పర్యటన కొనసాగనుంది. 45 ఏళ్ల తర్వాత ఆ దేశ పర్యటనకు వెళ్లిన తొలి భారత ప్రధాని మోడీనే. భారత్ పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పర్యటన చేస్తున్నారు. అనంతరం ఉక్రెయిన్కు పయనం కానున్నారు మోడీ. జార్ఖండ్ మాజీ సీఎం జేఎంఎం నేత చంపై సోరెన్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త పార్టీ స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. చంపై సోరెన్ బీజేపీలో చేరతారని ఊహాగానాలు వస్తున్న వేళ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్ జైల్లో ఉన్నప్పుడు చంపై సీఎంగా పనిచేశారు. కోల్కతా మెడికో అత్యాచారానికి గురైన ఆర్జికర్ మెడికల్ కళాశాల అవినీతికి పుట్టగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి అంతా ఇంతా కాదని తెలుస్తోంది. చివరికి ఆసుపత్రిలో సిరంజులను కూడా అతడు రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకునేవాడని తెలిసింది. దీంతో పాటు పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా సొమ్ములు దండుకునేవాడని ఆరోపణలున్నాయి.